మనం మళ్ళీ ఎర్రగడ్డలో ఉన్న ఇంకో ఫ్రూట్ షాప్ కి అయితే వచ్చాము. మీ పేరు? మా పేరు మొహమ్మద్ చాంద్ పాషా. ఓకే, పాషా గారు బిజినెస్ కి వచ్చాము. అసలు ఎలా జరుగుతుంది ఏంటి బిజినెస్ అని తెలుసుకుందాం. సో ఎట్లా మీదేనా మొత్తం ఇదంతా? నాదేమో. మీరే ఓనరా? నేనే ఓనర్. ఇప్పుడు ఎవరైనా ఇలా ఎత్తుకుని వెళ్ళిపోతే పట్టుకుంటానమ్మా, ఎక్కే వెళ్ళిపోరు, తీసుకోబో. ఏదైనా ఎవరో తినేస్తానే ఉంటారు. తినేస్తూనే ఉంటారా? మరి మీరు ఏం అడగరా వాళ్ళు? ఏం లేదమ్మా, ఒకటి రెండు తింటానే ఉంటారు. అవునా? అంటే ఇప్పుడు మీ ముందే రాని ఇలాగా లేనప్పుడు లేదమ్మా, తినేస్తారు. తింటారా? ఓకే, ఎవరైనా తింటారు. డబ్బులు ఏం తీసుకోరా? తీసుకోండి. ఓకే, మొత్తం ఎలా మీరే చూసుకుంటారా? మొత్తం మాదేమో, నేనే చూస్తా. వర్షం పడినప్పుడు ఎలా? వర్షం పడితే గిరాకీ ఉండదు మాకు, లాస్ మొత్తం లాసా? లాస్ అయితే. ఇప్పుడు వర్షం పడిద్ది, ఎలాగ ఇవన్నీ చదువుతుందో లోపల పెడతారా? లోపల పెడతాం, కవర్లు వేస్తాం, కార్లు కప్పు. అదే వర్షం పడితే లాస్. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం ఫ్రూట్స్? చూడమ్మా, 10-15 ఐటమ్స్ ఉంటాయి. 10-15 ఉన్నాయి. మీరే ఓనర్ కాబట్టి మీరు ఎంత సంపాదిస్తారు నెలకి? 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000? ఐడియా లేదమ్మా, ఐడియా లేదు. మా సంపద నాకు లేదు. లిమిట్ ఉండదు. లాస్ ఉంటది, లాభం ఉంటది. 1,00,000 అంత కన్ఫర్మ్ చెప్పలేము. ఓ సారీ, 2,00,000 అంత ఉంటది ఆదాయం, పర్వాలేదు. అంటే ఇప్పుడు చాలా మంది జాబ్స్ కన్నా బిజినెస్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అంటారు, నిజమేంటారా? నిజం మాట అది. జాబ్ నిజం అమ్మా, పర్వాలేదమ్మా, బతుకుతున్నాం మంచిగా. ఎంత సరదా? 90,000 కావచ్చమ్మా, నాకు లెక్క లేదు. 90,000 అని అంటే ఖచ్చితం చెప్పలేము. ఓ 1,00,000 అయినా రావచ్చు, 50,000 అయినా రావచ్చు, ఒకసారి 2,00,000 అయినా రావచ్చు, 2 లక్షలు లాస్ కూడా కావచ్చు. ఓహో, కానీ 1,00,000, 2,00,000 వస్తాయని చెప్పట్లేదు. లిమిట్ లేదు, లిమిట్ లేదు, లిమిట్ లేదు. లిమిట్ లేదు. ఫోన్ పే స్కానర్ ఏది మీది? మాది పేటిఎం ఉందమ్మా, పేటిఎం, భారత్ పై. ఇప్పుడు చాలా మంది ఫోన్ పే చేయకుండా చేసినట్టు కొన్ని చేస్తారు కదా. చేస్తారమ్మా, ఎవరో కొందరమ్మా, ఒకరు 100లో ఒకరు ఇద్దరు ఉంటారు అట్లా. మీకు ఎప్పుడైనా చేశారు అలాగా? ఎవరు చేయలేదా? సౌండ్ వస్తుందమ్మా, డబ్బులు వేస్తాం. సౌండ్ రాకపోతే? సౌండ్ రాకుండా మనం అడుగుతాం, మనం ఫోన్లో ఎవరైనా వచ్చి రేపు డబ్బులు ఇస్తామని తీసుకెళ్తే ఇస్తారా? లేదమ్మా, పరిచయం ఉంటేనే. మరి ఇప్పుడు నేను పరిచయం అయినా ఇస్తారా? ఇచ్చేస్తామా, మీకు దుకాణం ఇచ్చేస్తాం మొత్తం. వద్దులేండి, నేను చూసుకోలేను. ప్రైజెస్ ఏంటి మీ దగ్గర? ఎక్కువ ఉంటాయా? పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఎక్కువ ఉంటాయా? అట్లా ఏం లేదమ్మా, ఫ్రెష్ ఉంటాయి మా దగ్గర మాల్. రోజు నార్మల్ రేట్, అంత ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఫ్రెష్ మాల్. వాళ్ళంటే ఏసీలో పెట్టి వారం వారం అమ్ముతారు. మేము మసాలా ఒకటే రోజులో అయిపోతాయి. ఒకటే రోజు అయిపోతాయి, నైట్ లో అయిపోతాయి, మళ్ళీ ఫ్రెష్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చి ఎప్పుడైనా కొనుక్కున్నారా? మూవీస్ చాలా మంది అమ్మ, సినిమా యాక్టర్లు చాలా మందికి ఇచ్చిన. ఎవరికి ఇచ్చారు? చాలా మంది అమ్మ, అలీ వాళ్ళ అమ్మకి ఇచ్చిన, అలీకి ఇచ్చిన, ఎందరో విలన్స్ అందరికి ఇచ్చిన. చాలా మంది పేర్లు తెలియదు, పేర్లు తెలియదు కానీ గుర్తుపట్టగలరు. లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరు వస్తారు, ఎవరైనా వచ్చి తీసుకెళ్తారు. మీ దగ్గర జాబ్ లో జాయిన్ అవ్వాలంటే ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? ఏం చదువుకోవాలి? ఏం లేదమ్మా, మా దగ్గర బిజినెస్ టాలెంట్ ఉంటే చాలు, చదువు అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ నేను మీ దగ్గర జాబ్ చేస్తే ఎంత సాలరీ ఇస్తారు? అమ్మినంత అమ్మా, 1000కి ఇట్లా 1000కి ఒక 100 రూపాయలు అట్లా, 1000 రూపాయలు, 800 ఎక్కువనే ఉంటుంది. నేనైతే ఈ రోజు నుంచి ఎక్కడైనా ఉద్యోగం ఎత్తుకోవాలనుకుంటున్నాను. చాలా మంది నాలో బ్యాచ్ చూస్తుంటారు జాబ్ కోసం. పాషా గారి దగ్గర రండి, బిజినెస్ నాలెడ్జ్ ఉంటే చాలు. చాలా అంటే చాలా కాదు, ఒక 20K వరకు సాలరీ ఇచ్చి పెట్టుకుంటారు. మీరు ఎంత సాలరీస్ ఇస్తారు మీ వాళ్ళకి? చాలా మంది 500 నుంచి 1000 రూపాయల వరకు సాలరీ డైలీ ఒక్క రోజుకి. మరి మీకు హాలిడేస్ ఉంటాయా? ఏముండదమ్మా, మన ఇష్టం అది. హాలిడేస్ సండే ఇంకా ఎక్కువ పని ఉంటది మాకు. ఓకే, మరి ఏదైనా పండుగలు వస్తే? పండుగలు వస్తే చుట్టి చేసుకోవచ్చు. షాప్ క్లోజ్. షాప్ ఎవరైనా నడిపిస్తారమ్మా, ఆయన వేరే ఆయన వస్తారు అక్కడ. వేరే వాళ్ళు మీ ఫ్రెండ్సా? అందరు ఫ్రెండ్స్. ఎప్పుడైనా డబ్బులు పోవడం అలా జరిగినాయా? నా స్కానర్ పెట్టేసుకుంటా, నా క్యూఆర్ దీనికి తీసుకున్నాము. కెమెరా ముందు తీసుకోండి అంటారు, కానీ నిజంగా మీ దగ్గర చాలా బాగున్నాయి. సో ఇలా కష్టపడే వాళ్ళ దగ్గర ఇలా తినడం కరెక్ట్ కాదు, కాకపోతే డబ్బులు కట్టి తినండి. సో ఏ టైం నుంచి ఉంటుంది షాప్? 8 నుంచి రాత్రి 10 వరకు. 10 వరకు ఉంటుందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. టాటా.